దినమ్మ జీవితం వారం రోజుల నుంచి అసలు వీడియోలే లేవు అనుకుంటూనే ఉన్నాను. ఈలోగా మా చెల్లి మెచ్యూర్ అయింది. మళ్ళీ మా ఫ్యామిలీలో కడావడి మొదలైంది. ఇక వారం రోజుల పాటు మా వాళ్ళందరికీ పండగే పండగ అనుకో. అప్పుడే అమ్మలక్కలందరూ తాంబూలాలు ప్యాక్ చేస్తున్నారు. మామయ్యాలు చాపలు ఎత్తున్నారు. వాళ్ళ అక్కకేమో తోలు తీసేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మనేమో భయపెడేస్తున్నారు. అగాగగా మా పారు డార్లింగ్ ఎన్ని రోజులైందో చూసి అప్పుడు మీద ఇప్పుడు ఊరిపోయిన ఉసిరికాయలా బాగానే తయారయ్యింది. ఇక మా దేవి రోడ్ సైడ్ ఏమన్నా 500 రూపాయల టెడ్డీ బేర్లా దిట్టంగా ఉంటది. ఇక చుట్టాలందరూ వచ్చేసారు. మా చెల్లిని కూర్చోబెట్టేశారు. పసుపు ముద్దలు చేతికిచ్చి గోడ కొట్టే అని మా పారు, గోడ కాదుగా నీ మొహానికి కూడా ఎత్తనాయని మా తెర్రి. ఓర్ని రోజు చేయి నేనేం చేశానే అని మా పారు, ఇందాక పసుపు రాసేటప్పుడు కంట్లో రాసేసేవా అని మా తెర్రి. స్టార్ట్ చేసిన కాంచి గొడవ ఆడుకుంటూనే ఉన్నారు. మా చెల్లి మెచ్యూర్ అవడం కాదు కానీ అక్కకు తోలు తీసేస్తున్నారు. ఏసీ రిమోట్ కనబడకపోతే తిట్లు, కనబడితే ఏసీ వేయలేదని తిట్లు, టీ ఇవ్వకపోతే తిట్లు, టీ ఇస్తే ఇదేం టీ అని తిట్లు, మొత్తానికి తిట్లే తిట్లు. పాపం ఫంక్షన్ అయ్యే లోపు దీని పరిస్థితి చూడాలి. ఉదయం అంతా ఆడావిడ అయిపోయింది. సాయంత్రం అవగానే తీరిగా పప్పలు ఉండడం స్టార్ట్ అయింది. ఈ పప్పలు కాదు కానీ అమ్మలక్కలందరూ ఒక్క దగ్గర చేరారంటే చాలు దీని అమ్మ జీవితం. టీవీనేని ఈ టీవీ, మా టీవీ, ఆ టీవీ, పక్కింటోళ్ళ టీవీ, అసలు ఏ టీవీ కూడా పనికిరాదు. అంత ఉంటది వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్. ఆడెవరితో పోయినా ఏలకే కావాలి, ఈడెవరితో పోయినా ఏలకే కావాలి. పక్కింటోటి ఫ్రిడ్జ్ కొనుక్కున్నా ఏలకే కావాలి, ఎదురింటో డ్రాయర్ కొనుక్కున్నా ఏలకే కావాలి. ఎవడింట్లో అన్న చిన్న గొడవ అయితే చాలు కిటికీ బొక్కలో బుర్రెట్టు మరి వినేస్తారు. ఆ విన్నదంతా సాయంత్రం అవగానే వీధిలో ఎట్టేస్తారు. ఊరి మీ మాటలు మేడక్క పప్పలు మాడిపోతున్నాయి తీయండ్రా అంటే, మాడిపోతే బొక్క మాట్లాడుకుంటున్నావా అంటారు. మీరు వచ్చిందే పప్పలు ఉండడానికి కదరా, అవే మాడిపోతున్నాయి తీయండ్రా అంటే నన్ను తిడతారేంట్రా బాబు అని సైలెంట్ గా లోపలికి వచ్చేసాం. తీరా లోపలికి వచ్చాక అక్క చెల్లెలకి గొడవ. కావాలని దీని దగ్గరికి వచ్చి చికెన్ తెచ్చుకొని ఊరించుకొని తింటుంది ఇది. పాపం మా తెర్రేమో ఏమి చేయలేక జాంకే కొరుక్కుంటుంది. ఇక చూసింది నన్నే ఊరిస్తావా అని బుర్రోంచి గ్యాప్ అని గుద్దేసింది. పాపం మళ్ళీ అక్కే ఎర్రపప్పు అయిపోయింది. మెచ్యూర్ ఫంక్షన్ అనగానే ఈ మధ్య ట్రెండ్ అవుతున్నది చాక్లెట్ ఫంక్షన్. ఆల్రెడీ మా ఫ్యామిలీలోనే ఇద్దరికి చేసాం. ఇప్పుడు గాని దీనికి గాని చేయకపోతే ఎరగేసి మరగేసి తిరగేసేస్తుంది. అందుకనే నేను మా చెల్లి షాప్ కి వచ్చేసాం. కావాల్సిన చాక్లెట్లు అన్ని కొనేసి ఇంటికి పట్టుకొచ్చేసాం. ఫస్ట్ గోడ క్లాత్ కట్టేసాం. క్లాత్ కి లాలీపాప్లు అన్ని ఏలాడి తీసేసాం. ఇంకేమన్నా ఉన్నాయా అని ఇల్లంతా ఎతికేసాం. తాగి వదిలేసిన డ్రింకులు, మూలబడేసిన లైట్లు చూసాం. సీసాలకు పేపర్లు చుట్టేసాం. లైట్లు బాటిల్లో తోసేసి ఏలాడి తీసేసాం. ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చి పిన్నులు కొట్టమన్నాం. మా నానమ్మలకి మామిడాకులు ఇచ్చి దండ చేయమన్నాం. అందరికీ అన్ని పనులు చెప్పాం. పని లేని వాళ్ళకి ఓ మూల కూర్చోమన్నాం. ఓ పక్క మేము డెకరేషన్ చేస్తూనే ఉన్నాం. ఇంకో పక్క దీన్ని నచ్చిన చాక్లెట్ పీక్కొని తినేస్తూనే ఉంది. ఊరిని ఇదేం బాధరాబాబు నువ్వు అర్జెంట్ పక్క పోయి ఏదో పని చేసుకోయా అంటే 2 చేతులతోని 2 ఫోన్లు తీసి 2 ఫోన్లలోని 2 నెంబర్లు కొట్టి ఓసే ఆదివారం నా ఫంక్షన్ తప్పకుండా రావాలి, ఫస్ట్ నీకే చెప్తున్నా అని చెప్పి 10 నిమిషాల్లో క్లాస్ మొత్తం చెప్పేసింది. 5 రోజుల సారి తేడానికి మా అమ్మమ్మ రెడీగా ఉంది. తెచ్చిన సారంతా పంచుకోవడానికి మా పిన్ని తయారైంది. సారు ఊరేగిద్దాం ఎవరి పల్లెలు ఎత్తుకుంటారా అంటే లావుగున్న లడ్డూలు పట్టుకున్నారు, సన్నంగున్న స్వీట్స్ పట్టుకున్నారు, పొట్టుగున్నలు పొంగడాలు పట్టుకున్నారు, పొడవుగున్నలు పూతరేగులు పట్టుకున్నారు. మొత్తానికి ఎవరి పర్సనాలిటీకి తగ్గ పల్లాలు వాళ్ళు పట్టుకున్నారు. అన్ని అయిపోయాయి కానీ లాస్ట్ కి ఎండ మిగిలిపోయింది. సైలెంట్ గా మా దేవి డార్లింగ్ బుర్ర మీద ఇడేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎక్కడైనా పడిపోయిందంటే మేమే ఎత్తుకొని వెళ్ళాలి, ఎందుకు లేని చిన్న గిన్నె బుర్ర మీద పెట్టేసాం. ఇక సార్ని ఊరంతా తిప్పేసాం. చివరికి మా పిన్నల ఇంటికి తీసుకొచ్చేసాం. ఈలోగా మా బాబాయ్ వచ్చి బాపలందరికీ బూర్లు ఇవ్వు, అత్తలందరికీ అరిసెలు ఇవ్వు, ముసలోళ్ళందరికీ మైసూరు ఇవ్వు, కుర్రోళ్ళందరికీ కాజలు ఇవ్వు, ఎవరు ఏది అడిగితే అవన్నీ ఇవ్వు, ఎవడన్నా ఏదన్నా అడగకపోతే థమ్స్అప్లు ఇవ్వు అని వచ్చిన చుట్టాలందరినీ బాగా చూసుకోమన్నాడు. చుట్టాలందరూ కనబడుతున్నారు కానీ మా దేవి డార్లింగ్ ఎక్కడ కనబడట్లేదు. కొంపదీసి ఎక్కడైనా పడిపోయిందా అని వెళ్ళి చూస్తే అగగగగా ఇంకా లింగలింగమంటూ నడుస్తూనే ఉంది. పాపం బయటికి చెప్పడం లేదు కానీ మా అమ్మమ్మ పరిస్థితి ఏంటి అలా నడుస్తున్నావు? యోగా చేస్తున్నా. పక్కల హల్దీ ఫంక్షన్ కి పిచ్చుకుక్కల డాన్స్ చేసే మా చెల్లి ఇక దీని ఫంక్షన్ కి పిడిచి వచ్చిన వాళ్ళు వేస్తుంది. హల్దీ ఫంక్షన్ అనగానే ఉండాల్సింది వాటర్, అది లేక మా బాబాయ్ అయ్యాడు ఫైటర్. పాపం వీధిలో కొలాయిలు రాక ఎవడెవడితో గొడవాడి ఎక్కడెక్కడి నుంచో పైపు సెట్ చేసి మెట్ల వరకు తెస్తే చిన్న గుంటడు చూసిపోసినట్టు చిన్న దారి వస్తుంది. చివరికి నానా అవస్థలు పడి 4 డ్రమ్ములు వాటర్ నింపేసాం. 4 డ్రమ్ములు 4 నిమిషాల్లో ఖాళీ చేసేసాం. ఇక మా చెల్లిని పైకి తీసుకొచ్చేసాం. కూర్చోబెట్టేసి పసుపు కూడా రాసేసాం. ఎవరి ఫ్యామిలీతో వాళ్ళని ఫోటోలు తీసేసుకోమన్నాం. ఫోటోలు అయిపోయాక పక్కకు పొమ్మన్నాం. చెంబులతో నీళ్ళు కూడా వేసేమన్నాం. నీళ్ళు లేకపోతే పాలు వేసేమన్నాం. ఆ మాయదారి పాలు కాదు కానీ ఎప్పుడో స్టార్టింగ్ వేద్దామని దాచి చివరికి ఆ పాలు నీళ్ళే అయిపోయి ఇక తడిపిన చాలు నేను డాన్స్ చేసుకోవాలి వదిలేండ్రా బాబోయ్ అని మా చెల్లి ఆగాగు లాస్ట్ ఒక్క వీడియో అని కెమెరామెన్. ఇంకెప్పుడైతే కెమెరామెన్ అన్ని అయిపోయి పక్క వెళ్ళిపోయాడో రచ్చ స్టార్ట్ చేశారో అందరూ తడిసిపోయారు. డాన్సులు ఎరగదీశారు. లాస్ట్ మా చెల్లిని పట్టించుకోవడం మానేశారు. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు.
హల్దీలో ఫుల్ హడావడి చేసాం, ఫంక్షన్ కి పద్ధతిగా వచ్చేసాం. వచ్చి రాలే ఫోటో తీసుకుందాం అనుకున్నాం. పెద్ద ఆయన పేలాగోవింద్ గారు ఉన్నారు కదా అని ముందు ప్లేట్ పట్టేసాం. అబ్బాబ్బాబ్బా భోజనాలు అదిరిపోయి అనుకో, తీయగుంటే స్వీట్ పెట్టారు, గుడ్డు అడ్డంగా కోసి కారం పెట్టారు, వేడి వేడి బిర్యానీ పెట్టారు, కచంబరి దగ్గర బుడ్డోని పెట్టారు, ఇంకో గరిటైరా అంటే పక్క పొమ్మన్నాడు. ఫంక్షన్ మా చెల్లిదేరా అంటే అయితే ఎవరికి ఎక్కువ అంటున్నాడు. వీడితో గోల్ ఎందుకులేరా బాబు, పరువు పోయేలా ఉందని చికెన్ మటన్ వేసుకొని పక్కకు వచ్చేసాం. ఫంక్షన్ కి వచ్చిన కాంచి చూస్తున్నాను, నాకు అర్థం అవని విషయం ఏంట్రా అంటే ఇది డ్రెస్ వేసుకుందా లేక ఫంక్షన్ తెచ్చిన టెంట్ హౌస్ గుడ్లు చుట్టేసుకుందో అర్థం కాలేదు. అలా ఉంది దీని డ్రెస్. ఇక మా దండుపోలియం బ్యాచ్ అంతా స్టేజ్ ఎక్కేసాం, ఫోటో కూడా తీసేసుకున్నాం. స్టేజ్ దిగేసాక మా చెల్లెల ఫ్రెండ్స్ చూస్తూ ఉండిపోయాం. ఫంక్షన్ అయ్యేలోపు ఒక్కరి చేత అయినా బావాని పిలిపించుకోవాలని మనం ఫిక్స్ అయితే చివరికి అందరూ ఒకసారి వచ్చి అన్నయ్య అని పిలిచేశారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? भाई लाइक करे, फॉलो करे, शेयर करे।